6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. సర్కార్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు హరీష్. మూసీ హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని ఆరోపించారు. సంక్షేమాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ నుంచి చట్టం అమలవుతోందన్న హరీష్ ఉద్యమ సమయంలోనూ తెలంగాణలో ఇంత నిర్బంధం లేదన్నారు. ప్రశ్నించే గొంతుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. చివరికి చదువుకునే లైబ్రరీల్లో లాఠీ చార్జీలు, నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ శోకనగరంగా మారిపోయింది. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు, కోట్లు, ఓట్లు, నోట్లు. ఇది రేవంత్ పాలన. గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు. కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బార్కు పోలేదు. అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది. ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ప్రారంభమైంది. అసలు ఆయన ప్రారంభమే నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. వాళ్ళు ఏమన్నారు, మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని స్పష్టంగా ఆ రోజు హామీ ఇచ్చారు. మొదటి కాదు 4 అసెంబ్లీ సమావేశాలైనా ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత రాలేదు. అసెంబ్లీలో దానికి ప్రవేశం లేదు. శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. కొత్తగా పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. అంటే కేసీఆర్ గారి మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది.